జకర్యా గ్రంథము 14వ అధ్యాయం అండి. చివరి అధ్యాయం అండి. 1వ వచనము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణంలో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదారాజు ఉజ్జియా దినములో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. 6వ వచనమండి. ఆ యెహోవా దినమున ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో ఉండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగునే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూలగుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎదురుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. 12వ వచనమండి. మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి ఉన్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కనుతొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేదురు. బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరూ ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగుననే గుర్రముల మీదను కంచరగాడిదల మీదను ఒంటెల మీదను గార్ధముల మీదను దండుపాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. 16వ వచనమండి. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా అను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. 17వ వచనమండి. లోకమందుండు కుటుంబంలో సైన్యములకు అధిపతి యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని అందరి మీద వర్షము కురువకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాలల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును రాని అన్యజనులందరికీ రాగల శిక్ష ఇదే. 20వ వచనమండి. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములో ఉన్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్ళెముల వలె ప్రతిష్ఠితముగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములగును.
బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యంలోకి అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. ఇంతటితో జకర్యా గ్రంథం పూర్తయిందండి. నెక్స్ట్ చదవలసింది మలాకీ గ్రంథం అండి.